బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రజల ఆస్తులను కాపాడమే తన లక్ష్యం, తన పని అని చెప్పుకొచ్చారు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ఆస్తులను సంపాదించడం కోసం, పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదని అన్నారు. నైని బొగ్గు గనుల టెండర్ల విషయంలో వచ్చిన ఆరోపణలపై వివరణ ఇస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు భట్టి విక్రమార్క. తన లక్ష్యం ప్రజలకు సేవ చేయడంగా పేర్కొన్నారు. ప్రజలను పీక్కు తింటున్న గద్దెల నుంచి ప్రజలను రక్షించడానికే తన రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. సంబంధించిన ఆస్తులు బొగ్గు గనులన్నీ కూడా తెలంగాణ ప్రజల ఆత్మది. ఆ ఆస్తుల్ని, ఈ ఆత్మని కాపాడి భవిష్యత్ తరాలకు అందించడమే నా ముందు ఉన్నటువంటి ఏకైక లక్ష్యం. ఎందుకంటే నేను రాజకీయాల్లోకి వచ్చిందే ఒక లక్ష్యం కోసం వచ్చాను. ఆస్తులు సృష్టించుకోవటం కోసం, వ్యాపార సామ్రాజ్యాలు విస్తరించుకోవటం కోసం, అధికారాన్ని హోదాగా అనుభవించడం కోసం నేను రాలేదు. నేను ఒక ప్రత్యేక లక్ష్యం కోసమే రాజకీయాల్లోకి వచ్చాను. సమాజంలోని అన్ని వర్గాలకి సమానంగా పంచడం కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చాను. దారి దోపిడిగారులు లేకపోతే గద్దల్ లాంటి వాళ్ళు సమాజం మీద పడి పీక తింటా ఉంటే వాళ్ళని రక్షించడం కోసం, వాళ్ళ తరఫున మాట్లాడటం కోసం